మొన్నైతే మా పెద్దోడిని చూసి వస్తుంటే అయితే నిజామాబాద్‌లో రెస్టారెంట్‌కి వెళ్ళి ఉంటిమి. ప్రిన్స్ ఏమో బిర్యానీ, బిర్యానీ అంటున్నాడు. కానీ అయితే నిజానికి వాడే కాదు. నాకు కూడా ఫుల్ ఆకలయింది. ఇంక అందరం ఉన్నాం కదా వెళ్దామని. పైగా నేను కూడా ఎప్పుడు బయటకెళ్ళాను కదా! ఎప్పుడో అప్పుడు అది కూడా వస్తే వీళ్ళ దగ్గరికి తప్ప అట్లా అని చెప్పి అయితే ఇంకెళ్ళినాం అందరము. పైగా అక్క అక్కడే ఉంటది కదా అని చెప్పి వెళ్ళినాం. ఇంకా చికెన్ చపాతీ కర్రీ బాగుంటుందంటే ఫస్ట్ అయితే అది చెప్పుకున్నాం. ఇంకా కుక్కీ అని పట్టుకొని ఒక చేయితోని ఎట్లనో అట్లా అదైతే ఇంకా కంప్లీట్ చేసేసిన చపాతీని. పాపం ఇక్కడైతే ప్రిన్స్ బాధ చూడండి. వాడికి అందుతలేదు. ఇంకా ప్లేటే కిందకి ఇచ్చేసినాం. అయినా సరే వద్దు మీలానే తింటా అన్నాడు. మళ్ళీ మీదనే పెట్టుకొని తంటాలు పడుతూ ఉన్నాడు. ఇక్కడ కుకీ అని చూడాలి. వాడు ఎవరి దగ్గరికి ఓడు నన్ను తిననియ్యాడు. ఒక చేతితోని వాడిని పట్టుకొని ఇంకో చేతితోని అయితే తింటున్నా నేను. అన్నీ సదురుతున్నాడు. హోటల్ అంతా ఉరుకుతున్నాడు. అట్లా అని చెప్పి ఇంకా గ్లాస్ కావాలని అడిగితే ఇంకా అలా నీళ్ళు పోషిస్తే సరేలే తాగుతాడని చెప్పి కూర్చుంటే ఆ వాటర్ తాగకుండా నేను ఇటు తింటా ఉంటే ఇంకా గ్లాస్ ఆడ పెట్టేసి మళ్ళీ అటు ఉరుకుతున్నాడు. ఇంకా మా చెల్లి అయితే ఈ పిల్లల్ని పెట్టుకొని అమ్మో బయటకి ఏడికి రావద్దు అనేసింది. అంత గాలి గాలి చేస్తున్నాడు కుక్కీ ఆడైతే మొత్తం. పాపం ఇదంతా బాధ ఏందని మా అమ్మ అయితే హడావిడిగా సగం తినేసి అయితే కుక్కీ అని పట్టుకుంది పోయి. ఇంకా నేను కొంచెం చికెన్ తిన్నాను కాబట్టి ఇంకా దానికోసమని మజ్జిగతో ఫినిష్ చేసిన. చికెన్ తిన్నప్పుడు నాకు అది కావాలి అట్లా అని. ఇక్కడ చూడండి సోంపు కోసం అది ఇవ్వకపోతే కూడా కీకలు పెడుతున్నాడు అందరు మమ్మల్ని చూసేలాగా. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చే వరకు అయితే ముందైతే మేము వచ్చేసి ఇంక ఇక్కడ కూర్చున్నాం ప్రిన్స్ నేను. తినేసి బయటకు వచ్చి అయితే ఇక్కడ ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్ వరకు వెళ్ళినాం. అక్కడ నుంచి బస్సు పట్టుకొని ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది ఇంకా.